మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠం అను ఈ మంచి అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. వినుచున్న ప్రతి అంశము మీ కుటుంబాలకు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాం. కుటుంబ బలిపీఠం అను ఈ కార్యక్రమాన్ని ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని అంశాల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్రీస్తు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. ఎవరిని కోరుకుంటావో యేసునా సాతానునా, ఏ మార్గం ఎంచుకుంటావో, జీవమా మరణమా, మరణమా జీవమా, ఎవరిని కోరుకుంటావో యేసునా సాతానునా, ఏ మార్గం ఎంచుకుంటావో, జీవమా మరణమా, మరణమా జీవమా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 50వ రోజు, ఫిబ్రవరి 19వ తేదీ. అంశము: ఆవుకి తగినంత తాడు ఇస్తే అది దానంతటా అదే దానితో వేలాడుతుంది. ఈ లోకజ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. 1 కొరింథీ 3:19. ఈ అంశం కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. నేను అన్నాను, దేవుడు దేనిని నాశనం చేయడు. జ్ఞానం ద్వారా మనిషి తనను తాను నాశనం చేసుకుంటాడు. కానీ నేను చెబుతాను, యేసుక్రీస్తు సువార్తకు ఇప్పటి వరకు ఉన్న అతిపెద్ద అడ్డంకి ఈ ఆధునిక విద్య. అది సరిగ్గా నిజమే. పరిచర్యలో కూడా వారు ప్రతిదానికి బైబిల్ నుండి వివరిస్తారు. రక్తము, అద్భుతాల రోజులు, శక్తులు అన్నీ వివరించబడ్డాయి. ప్రియమైన స్నేహితులారా, లోకజ్ఞానం ప్రకృతి ప్రపంచాన్ని నాశనం చేస్తుందనే విషయం మీకు తెలియదా? ఏదేను తోటలో 2 వృక్షములున్నాయి. వాటిలో ఒకటి జీవవృక్షము. మనిషి ఆ జీవవృక్షము నుండి తిన్నప్పుడు అతను శాశ్వతంగా జీవించేవాడు. మరొకటి మంచి చెడుల తెలివినిచ్చే వృక్షం. అది మరణ వృక్షం. అది అనారోగ్య వృక్షం. మనిషి తన తుపాకీ మందులతో తనను తాను నాశనం చేసుకుంటున్నాడు. జ్ఞానం అటు ఇటు పరిగెత్తుట ద్వారా తెలివి పెరుగుతుంది. వారు ఇప్పుడు స్వయంగా హైడ్రోజన్ బాంబును తెచ్చుకున్నారు. వారు ఏమి చేయబోతున్నారో నాకు తెలియదు. ఆటోమొబైల్స్ ప్రతిసారి ఒక మనిషిని నాశనం చేస్తున్నాయి. దేవుడు ఏదీ నాశనం చేయడు. ప్రాపంచిక జ్ఞానం ద్వారా మనిషి తనను తాను నాశనం చేసుకుంటాడు. ప్రపంచంలోకి వచ్చిన మొదటి సంఘర్షణ ఏమిటంటే, దేవునిపై సాధారణ విశ్వాసపు స్థానంలో లోకజ్ఞానాన్ని కోరుకునే వ్యక్తి. ఇది వినండి. కానీ మానవుడు తన సృష్టికర్త కంటే తానే తెలివైన వాడని చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయం గురించి తనకు దేవుని కంటే ఎక్కువ తెలుసని నిరూపించుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి అతడు నిరంతరం సైన్స్ ద్వారా దేవుని కంటే ఎక్కువ తెలుసని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. దేవుడు తన శాస్త్రీయ పరిశోధన ద్వారా అతన్ని ముందుకు వెళ్ళనిస్తాడు. ఎందుకో తెలుసా? అలా చేయడం ద్వారా అతను తనను తాను చంపుకుంటాడు.
తన అజ్ఞానం తనను తాను చంపుకునేలా దేవుడు చేస్తాడు. మా అమ్మ అప్పట్లో చెప్పేది, ఆవుకి తగినంత తాడు ఇస్తే చాలు, అది తనంతట తానే దానితో వేలాడుతుంది అని చెప్పేది. అది నిజమే. దేవుడు మనిషిని తన మూర్ఖత్వంతో ఉరివేసుకోవడానికి అనుమతించాడు. మనిషి ఎప్పటికీ దేవుని కంటే తెలివైన వాడు కాడు. ఏది సరి అయినదో దేవునికి తెలుసు. కానీ మానవుల సంయోగం ద్వారా దేవుడు సృష్టించిన దానికంటే మెరుగైన ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు దేవుడు తన సంఘాన్ని స్థాపించినప్పుడు ఆయన ఒక పెంతుకోస్తు సంఘాన్ని స్థాపించాడు. అది అసలైన పరిశుద్ధాత్మతో నిండిన పెంతుకోస్తు సంఘం. దేవుని ఆత్మచే నడిపింపబడిన పురుషులు మరియు స్త్రీలు. మానవుడు దానిని కూడా విడిచిపెట్టుటలేదు. వాడు సంఘాన్ని హైబ్రిడ్ చేయాలనుకుంటున్నాడు. కాబట్టి వాడు లోకంతో దానిని సంకరం చేశాడు. వేదాంత శాస్త్రంతో, సిద్ధాంతాలతో, శాఖలతో దానిని సంకరం చేశాడు. ఓ ఖచ్చితంగా అది ఒక అందమైన సంఘాన్ని చేశాడు. ఇది అసలైన సంఘం నుండి ఎంతో తేడాగా ఉంటుంది. మాకు పెద్ద భవనాలున్నాయి, విద్యావంతులైన బోధకులు ఉన్నారు, మెరుగైన తరగతి ప్రజలు ఉన్నారు, ఉన్నత స్థాయి వ్యక్తులు ఉన్నారు, మంచి మంచి దుస్తులు ధరించిన వారున్నారు. వారు దానిని కొనసాగించడానికి వారి పేర్లను మరియు వారి డబ్బును దానితో ఉంచారు. వారి స్కాలర్షిప్లను మరియు వేదాంత శాస్త్రాన్ని మెరుగుపరచడానికి వారి సేవకులను సెమినరీలకు పంపారు. అన్ని సమయాలలో వారిని దేవుని నుండి దూరంగా తీసుకువెళ్లారు. ప్రారంభంలో అది దేవుని ప్రణాళిక కాదు. ఆయన వారిలో ఎవరిని ఏ సెమినరీకి కూడా పంపలేదు. పరిశుద్ధాత్మ వారిపైకి వచ్చే వరకు, ప్రభువు సేవకులుగా నియమింపబడే వరకు వారు అక్కడే వేచి ఉండటానికి ఆయన వారిని మేడగదికి పంపాడు. ప్రాతినిధ్యం ద్వారా శిక్షావిధి అనే మంచి వర్తమాన భాగం నుంచి సేకరించబడిన గొప్ప అంశం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజు కొరకు ఇచ్చిన ఈ గొప్ప అంశాన్ని బట్టి ఆయన ఉన్నతమైన నామాన్ని మహిమపరుద్దాం. ప్రియ సోదరి సోదరులారా, మనం నిజంగా ఆలోచించినట్లయితే దేవుడు ఎల్లప్పుడూ గొప్పవాడు. ఒక మనిషిని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళటానికి ఆయన ఎంతగానో సహాయపడే గొప్ప దేవుడు. కానీ మనిషి దేవుని యొక్క చిత్తానికి తలవంచకుండా ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తూ, సాతానుకు లోబడుతూ, సాతాను ద్వారా జ్ఞానాన్ని నేర్చుకుని దేవుని చిత్తానికి ఎల్లప్పుడూ మూర్ఖంగా వెళ్తూ, దేవుని చిత్తానికి ఎప్పుడు అవిధేయుడై వ్యతిరేకంగా వెళ్తూ తనకు తాను నాశనం కొని తెచ్చుకుంటూ ఉన్నాడు. నిజంగా మనం ఈ అంశంలో తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, ఈ లోకం యొక్క జ్ఞానము దేవుని ముందు వెర్రితనమే. దేవుని యొక్క వెర్రితనము మనుషుని యొక్క జ్ఞానము కంటే గొప్పది. అలాగైతే మరి దేవుని జ్ఞానం ఇంకెంత గొప్పది? నిజమే కదా ప్రియ సోదరులారా. అందుకే మనిషి యొక్క స్థితిగతులను తెలుసుకోవడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. వారు జీవించే విధానాన్ని బట్టి దేవుడు వారికి తీర్పునివ్వబోతూ ఉన్నాడు. నిజంగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఏదైనా తోటలో 2 వృక్షాలు ఉన్నాయట. ఒకటి జీవవృక్షము, రెండోది మంచి చెడుల తెలివినిచ్చే వృక్షం, అది మరణ వృక్షం. మనిషి ఆ జీవవృక్షము నుండి తినినప్పుడు అతను శాశ్వతంగా జీవించేవాడు. నిజంగా అతనిలో ఎల్లప్పుడూ గొప్ప ఉద్యోగం ఉండేది. దేవుని రూపమే అతనిలో ఉండేది. దేవుని మహిమ కొరకు వారు జీవించేవారు. కానీ మనిషి ఎప్పుడైతే సాతానుకు లోబడి దేవుడు తినొద్దన్న ఆ పండును తిన్నాడో, అదే మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షం యొక్క ఫలం. ఆ ఫలము తినగానే మనిషి తనకు తానుగా నాశనం పొందించుకున్నాడు. ఈరోజు ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షం ఎక్కడుంది అని ఆలోచిస్తే, ఈ లోకమే ఆ మంచి చెడుల తెలివినిచ్చే వృక్షం.
దానికి అనేక ఫలాలు ఉన్నాయి. ఆ యొక్క మంచి చెడుల తెలివినిచ్చే వృక్షము మన ముందే పెట్టాడు. అది మనల్ని ఆకర్షిస్తూ ఎర్రటి ఫలాలను మనకు చూపిస్తూ మనలను దానిలోకి లాక్కొని మనలను మరణానికి నెట్టివేస్తుంది. ఈ లోకం అనేక రకాలుగా ఎర చూపించి మనలను లాక్కుంటూ ఉంది. ప్రియ సోదరులారా, అయితే ఆ యొక్క వృక్షఫలం తిన్న ప్రతి ఒక్కరూ మరణం వైపు లాగబడుతూ ఉన్నారు. ఈరోజు మన సమయాలను టెలివిజన్, టీవీ దొంగిలిస్తూ ఉంది, సెల్ ఫోన్ దొంగిలిస్తుంది. ఇలా చూసినట్లయితే ఇవన్నీ కూడా సాతాను యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం యొక్క ఫలాలు. ఆ ఫలాన్ని నువ్వు తినట్లయితే నిశ్చయంగా నువ్వు నాశనాన్ని కొని తెచ్చుకుంటావు సోదరి సోదరుడా. కనుక మనము అనుసరించాల్సిన గొప్ప వృక్షఫలం ఉంది. అది జీవవృక్షం. దేవుడు మనకిచ్చిన గొప్ప వృక్షం ఏంటో తెలుసా? ఈరోజు మన ముందు ఉంచబడిన ఆ వృక్షం ఏంటో తెలుసా? అది దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని ఎల్లప్పుడూ నువ్వు తినట్లయితే, ఆ వాక్యాన్ని నువ్వు ఎల్లప్పుడూ అనుసరించినట్లయితే నిశ్చయంగా నీలో ఒక జీవము, నువ్వు మరణం నుంచి జీవంలోనికి లాగబడతావు. కనుక ప్రియ సోదరి సోదరుడా, ఎల్లప్పుడూ ఒక బయలుపాటుతో జీవించాలి. మనం ఈ సైన్స్ ఎల్లప్పుడూ దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ అనేక మందిని నాశనం వైపు నడిపిస్తుంది. మనిషి తనకు తాను తన జ్ఞానం చేత నాశనాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాడు. మనిషి జ్ఞానం చేత కనిపెట్టిన సమస్తము మనిషికి ఉరిగా మిగిలిపోయాయి, మనిషిని మరణం వైపు నడిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చదువుకున్న ఈ అంశము మనం గమనించినట్లయితే ప్రవక్త గారు చెప్తున్నారు, వాళ్ళ అమ్మ అప్పట్లో చెప్పేదట, ఆవుకి తగినంత తాడు ఇస్తే చాలు, అది దానంతటా అదే దానితో వేలాడుతుంది. ఫస్ట్ ఈ అంశాన్ని నేను చదివినప్పుడు నాకు అర్థం కాలేదు. బాగా పరిశీలన చేసినప్పుడు నాకు చాలా నవ్వు వచ్చింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క అంశం యొక్క అర్థం ఏమిటి అంటే, ఒక ఆవుకి ఒక మెడలో తాడు కట్టి ఒక కర్రకు కట్టివేసినట్లయితే ఆ ఆవుకి ఎంతవరకైతే తాడు ఉందో ఆ ఆవు అంతవరకే తిరగగలుగుతుంది. దానికి వదిలినంత తాడు వరకే అది వెళ్ళగలుగుతుంది. అలాగే దేవుడు ఈ మనిషికి కూడా కొంత తాడును వేసి వదిలేశాడు. ఆ తాడు ఎంతవరకైతే ఉందో ఈ మనిషి జ్ఞానం కూడా అంతవరకే తిరగగలుగుతుంది, అంతకు మించి వెళ్ళలేదు. దేవుడు మనిషి జ్ఞానాన్ని ఒక పరిమితిలో ఉంచాడు, అంతకు మించి ఈ మనిషి వెళ్ళలేడు. ఆ ఆవుకు తాడి కట్టినట్టే ఈ మనిషికి కూడా మెడలో తాడు వేసి వదిలాడు దేవుడు. ఎంత దూరం వెళ్ళినా ఆయన తన చేతిలోకి లాక్కోగలడు. మనిషి అంతకు మించి వెళితే తన ప్రాణానికి ముప్పు తెచ్చుకుంటూ ఉన్నాడు, తనకే నాశనం తెచ్చుకునేవాడిగా మిగిలిపోతాడు. నిజంగా మనం పరిశీలించినట్లయితే సాతాను ఈ మనిషిలోకి ప్రవేశించి మనిషిని నాశనం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అనేక మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షఫలములు మనిషిలో పెట్టి వాడు మనిషిని నాశనం చేస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, మనం నిజంగా గమనించినట్లయితే దేవుని నిజ సంఘాన్ని కూడా సంకరం చేస్తూ వాడు ఈరోజు అనేక మంది క్రైస్తవులను, దేవుని నిజ సంఘాన్ని కూడా సంకరం చేస్తూ వాడు ఈరోజు అనేక మంది క్రైస్తవులను నిజంగా నాశనం వైపు నడిపిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, నీవు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ జీవవృక్ష ఫలాన్ని నిశ్చయంగా నువ్వు భుజించాలి. ఎల్లప్పుడూ ఆ వృక్ష ఫలాన్ని నువ్వు తినాలి. ఆయనను గూర్చిన జ్ఞానాన్ని నువ్వు పెంపొందింపజేసుకోవాలి. ఆయనలోనే యథార్థంగా జీవిస్తూ ఆయన కొరకే యథార్థంగా బ్రతుకుతూ దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి నువ్వు ఆయన కొరకు జీవిస్తే నిశ్చయంగా నీ జీవితంలో అద్భుతమైన మేలులు పొందుకుంటావు. ఈ లోక జ్ఞానానికి, సైన్స్కి దూరంగా జరుగుతూ దినదినము క్రీస్తు వైపుకు మనం వెళ్ళే గొప్ప జ్ఞానాన్ని దేవుడు మనకి ప్రతిరోజు మన జీవితంలో మెండుగా అనుగ్రహించునుగాక. అలాంటి గొప్ప జ్ఞానాన్ని మనం పొందుకొని మనం యథార్థంగా జీవిస్తూ ఒకరోజు ఎత్తబాటు వరకు మనం స్థిరంగా మన భక్తిని కొనసాగిద్దాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు ఎల్లప్పుడూ ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము లేవీకాండము 25వ అధ్యాయము, మార్కు 1వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని కొరకు యథార్థంగా బ్రతికేవారుగా,
అనేక మందికి సత్యాన్ని మనం తెలియపరుద్దాం. మేము చేసే ప్రతి అంశం మీకు చేరుటకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రాణం త్యాగం చేసెను నీకై యేసుడు, పాపం శాపం తెచ్చెను నీకై దుష్టుడు. ప్రాణం త్యాగం చేసెను నీకై యేసుడు, పాపం శాపం తెచ్చెను నీకై దుష్టుడు. యేసుని మార్గం నిత్య జీవం, యేసుని మార్గం నిత్య జీవం, దుష్టుని మార్గం నిత్య నరకం, నిత్య నరకం. దుష్టుని మార్గం నిత్య నరకం, నిత్య నరకం. ఎవరిని కోరుకుంటావో యేసునా సాతానునా, ఏ మార్గం ఎంచుకుంటావో, జీవమా మరణమా, మరణమా జీవమా. ఆనందమైన రాజ్యమిచ్చెను యేసుడు, ఆరని అగ్నిలో నిన్ను త్రోయును దుష్టుడు. ఆనందమైన రాజ్యమిచ్చును యేసుడు, ఆరని అగ్నిలో నిన్ను త్రోయును దుష్టుడు. యేసుని మార్గం నిత్య జీవం, యేసుని మార్గం నిత్య జీవం, దుష్టుని మార్గం ఘోర నరకం, ఘోర నరకం. దుష్టుని మార్గం ఘోర నరకం, ఘోర నరకం. ఎవరిని కోరుకుంటావో యేసునా సాతానునా, ఏ మార్గం ఎంచుకుంటా